బ్రో రవీనా? హాయ్ బ్రో. మీరు కొన్న 3 ఫోన్లు ఇక్కడ. ఇది ఒక్కటే నేను ఆన్ చేశాను. ఓకే, ఈ 2 ఇప్పుడు మీరే ఆన్ చేయాలి. మీరు యూస్ చేసే వాటిలో మీరేమన్నా తప్పుగా ఏమన్నా అనిపించినా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. థంబ్నెయిల్ చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉండిద్ది, ఇండియా మొత్తంలో ఎవ్వరు ఇప్పటివరకు ఇలాంటి కంటెంట్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. నేను 3 ఫోన్స్ తెప్పించా. కమ్యూనిటీ ట్యాబ్ లో ఒక పోస్ట్ పెట్టాను, ఈసారి కొంచెం పెద్దగా చేద్దాం అనే దాని గురించి ఏమన్నా గెస్ ఉంటే గెస్ చేయండి. కరెక్ట్ గా గెస్ చేస్తే ఫోన్స్ తీసుకొని మీ దగ్గరికి వచ్చి డైరెక్ట్ గా వీడియో చేస్తానని చెప్పన్నాను. ఇప్పుడు ఆ కమ్యూనిటీ ట్యాబ్ కింద మొత్తం 3 రెస్పాండ్ అయ్యారు. ఒకరు హైదరాబాద్ నుంచి, ఒకరు తెనాలి నుంచి, ఒకరు శ్రీశైలం నుంచి. హైదరాబాద్ అతనికి టెక్స్ట్ చేశాను, 1 డే వెయిట్ చేశాం. ఇంకా సెకండ్ డే మధ్యాహ్నం తెనాల్లో ఎవరైతే రవి అనే సబ్స్క్రైబర్ ఉన్నారో అతనికి రెస్పాండ్ అయ్యాను. ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెట్టండి అని చెప్పని బ్రో వెంటనే రెస్పాండ్ అయ్యి నా నెంబర్ ఇచ్చాను, లొకేషన్ కూడా నాకు షేర్ చేశారు వాట్సాప్ లో. మధ్యాహ్నం చెప్పా ఇంకా నైట్ 12 లోపల మీ ఇంటికి వస్తాను. ఆయన మనల్ని అడిగింది Note 13 Pro Plus ఎక్స్పీరియన్స్ చేసి వీడియో చేద్దామని చెప్పని. బట్ ఆయనకి తెలియకుండా Redmi Note 13 Pro, Redmi Note 13 మొత్తం 3 ఫోన్స్ తీసుకొని ఆయన దగ్గరికి అయితే వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 10:30 PM దాకా అవుతుంది. మన సబ్స్క్రైబర్ లొకేషన్ కి రీచ్ అవ్వడానికి 2 hours దాకా చూపిస్తుంది గూగుల్ మ్యాప్ లొకేషన్ లో. 55 kilometers డిస్టెన్స్. లేట్ అయినా కానీ ఎందుకు వెళ్తున్నానని చెప్పంటే మాట ఇచ్చాను, కమెంట్స్ లో మాత్రమే మాట ఇచ్చాను, ఖచ్చితంగా వచ్చి వీడియో చేస్తానని. సో ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. కాన్సెప్ట్ అనేది చాలా కొత్త కాన్సెప్ట్, రియల్ యూజర్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఇవి. ఎవ్రీ టైం నేను అన్బాక్స్ చేసి నా ఇనిషియల్ ఇంప్రెషన్స్ మీకు చెప్తూ ఉంటాను. బట్ ఈసారి అలా కాదు, డైరెక్ట్ గా ఫోన్స్ తీసుకెళ్లిపోయి ఆ పర్సన్ చేతిలో పెట్టేసి అతని ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటనేవి నేను ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మంచి సపోర్ట్ లభిస్తే నెక్స్ట్ అప్కమింగ్ మొబైల్స్ ఏవైతే నేను పర్చేస్ చేస్తానో వాటిలో కూడా ఇదే కాన్సెప్ట్ రిపీట్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటా. సో మీ సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇంకేమాత్రం నేర్చుకుని వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నీ పేరు లిల్లీ ఏమో గానీ నువ్వు మనిషివైతే 100% రాధికవే. ఇక్కడ నుంచి నాకు 2 hours దాకా చూపిస్తుంది జర్నీ. నేను ఉండే కరెక్ట్గా ఏరియా దగ్గర నుంచి స్క్వాడ్లోకి 3rd person ఎంట్రీ. ప్రతి గ్యాంగ్లో ఇలాంటి వాడు అక్కడ ఉంటాడు. బ్రో రవీనా? హాయ్ బ్రో. చాలా నేను అసలు ముందు కన్ఫ్యూజ్ అయ్యా, ఈ రోడ్ అసలు కరెక్టా లేకపోతే మీ గవర్నమెంట్ ఎంప్లాయా? మా డాడీ అక్కడ చేస్తారు ఫస్ట్. మాట ఇచ్చారు వస్తానండి. రండి బ్రో. మన ఆండ్రాయిడ్ ఫోన్ ఇప్పుడు మీ చేతికి ఇస్తే మీరు అనలైజ్ చేయగలరా వాల్యూ ఫర్ మనీ నా కదా అని? Note 13 Pro Plus బడ్జెట్ అది 30K. ఇప్పుడు నేను ఆ ఫోన్ మీ చేతికి ఇస్తాను, దాన్ని మీరు యూస్ చేయండి. ఆఫ్ కోర్స్ వచ్చిన టైం లేటే, సారీ, ఏం పర్లేదు. దాన్ని యూస్ చేయండి. ఇప్పుడు నేను ఎవ్రీ వీడియోలో అన్బాక్స్ చేసి ఇనిషియల్ ఇంప్రెషన్స్ నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను. ఈ వీడియోలో మీరు చెప్తారు. నా వీడియోస్ మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? నార్మల్ గా మొబైల్ కోసం సెర్చ్ చేస్తున్నా, అంటే మొబైల్ మొత్తం పగిలిపోయింది. సో చూద్దాం సెర్చ్ చేస్తుంటే మీదే టాప్ లో వచ్చింది. రీసెంట్లీ రివ్యూస్ ఇచ్చారు కదా 1 week బ్యాక్. ఇంకా అది మీదే టాప్ లో వచ్చి దానికి ఐక్యూకి డిఫరెన్స్ ఏంటి అని మొత్తం అది చూస్తా ఉన్నా. ఇంకా మీదే వస్తుంటే దాని కమ్యూనిటీలో మీరు పోస్ట్ చేశారు కదా, అప్పుడు చూసాను. ఇంకా చాలా బాగుంది. అంటే నార్మల్ గా మీరు రెండింటికి పెట్టి కంపారిజన్ ఇస్తారు కదా, దానికి చాలా నచ్చినాయి. అంటే నార్మల్ గా దేని అంటే క్లియర్ గా అర్థమవుతుంది. ఫోన్ Note 13. Note 13. ఇదా? మీరు కొన్న 3 ఫోన్లు ఇక్కడ. ఇది ఒక్కటే నేను ఆన్ చేశాను. ఓకే, ఈ 2 ఇప్పుడు మీరే ఆన్ చేయాలి. మీరే 3 యూజ్ చేసి మీరే మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఇనిషియల్ ఇంప్రెషన్స్ డైరెక్ట్ గా జూమ్ మీటింగ్ లో కాదు, అసలు వెళ్ళి కనుక్కుందాం అని చెప్పిన కాన్సెప్ట్ లోనే ఈ వీడియో చేస్తాను. లైట్ వెయిట్ ఉంది అసలు. వెయిట్ అంటే పట్టుకున్నట్టు ఫీలింగ్ వస్తలేదు, చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. కేస్ కూడా బాగుంది, మంచిగా ఉంది. ఇప్పుడు Redmi Note 13 Pro తీస్తున్నాను. ఫస్ట్ కేస్ చూద్దాం ఎలా ఉందంటే. సేమ్ దీనికి కూడా సేమ్ కేస్ ఇచ్చారు, రెండింటికి ఒకటే టైప్ కేస్. దీనికి బ్యాక్ సైడ్ చాలా బాగుంది బ్రో, రెస్పెక్ట్ చేయాలి, ఇట్లా ఉంటుంది. చాలా థీమ్ కూడా చాలా నీట్గా ఉంది అసలు, అంటే చాలా క్లాసిక్ లుక్ ఉంది. దాంతో కంపేర్ చేస్తే ఇది మాత్రం కాస్త కొంచెం వెయిట్గా ఉంది. దాంతో కంపేర్ చేస్తే కొంచెం లిటిల్ బిట్ ఉంది, అంటే ఇది మొబైల్ పట్టుకున్న ఫీల్ వస్తుంది. అలాగే అసలు మొబైల్ కూడా పట్టుకున్నట్లే, చాలా లైట్ వెయిట్ ఉంది. Redmi Note 13 Pro Plus సేమ్ కేస్.
చూడండి ఎంత నార్మల్గా అయితే చాలా బాగుంది బ్రో. ఇది కూడా డిస్ప్లే, ఇది కర్వ్ డిస్ప్లే, ఫ్లాట్ డిస్ప్లే, ఇది కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. దీనికి 15 Pro Max తో కంపేర్ చేసి లాంచ్ ఈవెంట్ లో 15 Pro Max కంటే బెటర్ షాట్స్ ఇది క్యాప్చర్ చేసిందని చెప్పింది. iPhone 15 Pro Max, S23 Ultra అండ్ iPhone 15 Pro Max ఈ రెండింటి కంటే బెటర్ షాట్స్ క్యాప్చర్ చేయగలరు. ఫోన్స్ కూడా సెటప్ చేసేసారు. మొత్తం మీ చేతికి 3 ఫోన్లు ఇచ్చారు. మీరు ఒక రియల్ యూజర్, మీరు అసలు మీరు రియల్ లైఫ్లో మీరు యూజ్ చేసే వాటిలో మీరు ఏమన్నా తక్కువగా ఏమన్నా అనిపించినా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఎంత బాగుంది అని అనిపించినా కానీ చెప్పండి. యూజర్స్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మేము బయట వెయిట్ చేస్తాం. పర్లేదు. బట్ మనకి ఏంటంటే 13 Pro Plus కన్నా 13 Pro అనేది కొంచెం హీట్ వస్తుంది. నార్మల్గా ఒక 10 minutes నుంచి నార్మల్గా మొత్తం చెక్ చేస్తా, కెమెరా అది క్వాలిటీ, ఓకే, పిక్చర్ అండ్ ఎవ్రీథింగ్ చూస్తుంటే ఇది కొంచెం హీట్ అనేది మనకు తెలుస్తాం. ఇది నార్మల్గానే ఉంది, అంత లేదు. బట్ కాకపోతే ఏదైతే మనకి చెప్పారో ఆ రోజు లాంచ్ రోజు 15 Proతో కంపేర్ చేసి అంత కెమెరా అయితే లేదు. 200 మెగాపిక్సెల్స్. ఏదైతే ఈ ఫోటో ఉందో ఈ ఫోటోని 200 మెగాపిక్సెల్ మీద నేను ఫోటో తీయడం జరిగింది. బట్ జూమ్ చేసి చూస్తే ఒకటి మనకి బ్లర్గా కనిపిస్తుంది. ఇది 13 Pro Plus అనేది. Pro Plus లో బ్లర్ కనబడింది. ఓకే, నార్మల్ దీనికేమో బ్లర్ లేదు. నార్మల్ ఓకే. మనకి పెట్టినా సరే రెండిట్లో కూడా కలర్ వేరియేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది దీనికి దానికి. ఇక్కడ ఒకటి కనిపిస్తుంది కలర్, ఇక్కడ కెమెరా కలర్ కనిపిస్తుంది. ఈ రెండు కంపేర్ చేస్తే ఇది మాత్రం చాలా కొంచెం హీట్ వస్తుంది. కొంతసేపు యూజ్ చేసిన దానికి మనకి హీట్ వస్తుంది. ఇది ప్రెజెంట్ అయితే హీట్ ఏం లేదు, నార్మల్గానే ఉంది. బ్రైట్నెస్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా మొబైల్. ఇప్పుడు 13 Pro Plus లో ఇది 13 Pro ఏంటంటే మనకి బ్యూటీ యాడ్ చేసినట్టు అనిపిస్తుంది నార్మల్ ఫోటోకి. ఇది కొంచెం న్యాచురల్ కలర్ వస్తుంది. 200 మెగాపిక్సెల్ ఇచ్చారు బ్రో. వీడియోస్ లో మనం 4K 60 కావాలా అక్కర్లేదా? 4K కంపల్సరీ ఉంటే బెస్ట్ అని. చిన్న మొబైల్స్కి పెట్టేస్తున్నారు 4K అట్లా తక్కువ ప్రైసింగ్ అయినా సరే కొన్నిటికి. నేను 30,000 అంటే ఇంకా ఉండాలి. నార్మల్గా అయితే ఇది నేను అనుకోవటం ఒక 25 ఆ రేంజ్ ఉంటే బెస్ట్. ఇంకా మనకి ఇప్పుడు 32 కదా, 32 ఇదేమో ఒక 20 రేంజ్లో ఉంటుంది. ఎందుకంటే చాలా హీట్ వస్తుంది మనకి. ఇప్పుడు నేను వాడిన 10 నిమిషాలకి నాకు మొత్తం ఇది వేడిగా హీట్ అనిపిస్తుంది. స్టీరియో వస్తున్నా సరే ఇది అవ్వట్లేదు. ఓకే, వైబ్రేషన్ అవ్వట్లేదు. బట్ ఇది ఏంటంటే ఇంకా చాలా లైట్గా వెయిట్ ఉంది కాబట్టి మనకి వైబ్రేషన్ వస్తుంది బాగా. బ్యాక్ సైడ్ ఇలా పట్టుకొని చూస్తుంటే బ్యాక్ మొత్తం వైబ్రేట్ అవుతా ఉంది. వ్యాలిడ్ పాయింట్. మీరు అబ్జర్వ్ చేసినట్టు నేను నోట్ చేసుకున్నా. డిస్ప్లే 3 ఫోన్స్లో అసలు ఎలా అనిపించింది ఒకసారి చెప్పండి. 13 అండ్ 13 Plusతో పోలిస్తే ఈ 13 Pro ఏదైతే ఉందో అది ఇంకాస్త బ్రైట్గా కనిపిస్తుంది మనకి. ఇది లావా అగ్ని 2 5G 19,999 ప్రైస్. సేమ్ కార్డ్ ఆఫర్ తీసేస్తే 18,000 వస్తుంది. ఇది కూడా 18,000. ఇది ఇండియన్ బ్రాండ్. ఇది కర్వ్ డిస్ప్లే. ఈ రెండిట్లో కంపారిజన్ అవసరం లేదు అనిపిస్తుంది నాకు ఇదే బాగుంది. యాక్చువల్గా రెండు 18,000 ప్రైసింగ్ అంటే టచ్ చేస్తేనే నా స్మూత్నెస్ కానీ అంటే తెలుస్తుంది, చేతిలో ఫీల్ అనేది కొంచెం ఇదే ప్రీమియంగా ఉంది. ఇది చాలా అంటే చెప్పకూడదు, ఇంక చైనా ఫోన్ ఎట్లయితే డబ్బా ఫోన్ లేకుంటుందో అట్లా ఆ ఫీలింగ్ వస్తుంది. ఇది యాక్చువల్గా ఈ మొబైల్కి 13 Plusకి కంపారిజన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇప్పుడు మనం రెడ్మీ నోట్ 13 గురించే మాట్లాడదాం. ఈ ఫోన్ 18,000 లో కొనొచ్చారు. అంత అమౌంట్ పెట్టి అయితే ఈ మొబైల్ వస్తలేదు. 12,000 రియల్ యూజర్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ లో 12,000 లా అనిపించింది. 18,000 అనేది దీనికి వర్త్ఫుల్ కాదు. ఈ కెమెరాస్ పర్ఫార్మెన్స్ 108 మెగాపిక్సెల్ అనిపించిందా? 108 మెగాపిక్సెల్ అయితే కాదు, అట్లా అనిపించలేదు. 30, 40 ఎట్లా అయితే 32 మెగాపిక్సెల్, 48 మెగాపిక్సెల్. ఓకే, ఆడియో బెటర్. ఓకే, బెటర్నా? ఇట్స్ ఓకే. బ్యాటరీ వైజ్ అయితే నేను 3 కంపేర్ చేసా. బ్యాటరీ వైజ్ పర్లేదు, జస్టిస్ చేస్తుంది. Note 13 Pro
ప్రైస్ పాయింట్ 24K. నేను కార్డ్ ఆఫర్స్ కలుపుకొని చెప్తున్నా 26K నార్మల్గా. డిస్ప్లే వైజ్ అయితే సజెస్ట్ చేయొచ్చు. ఆడియో అనేది దీనికి మనకి ప్రాబ్లం ఉంది, అంటే మీన్ బ్యాక్ వైబ్రేషన్స్ అట్లా వస్తున్నాయి. బ్యాటరీ వైజ్ ఇది బెటర్ గానే అనుకో దీంట్లో. ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్గా అవుతుంది, యాక్యురేట్గా తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఫోన్, ఇది మీరు అడిగిన ఫోన్, ఈ ఫోన్ తీసుకొని రమ్మన్నారు. దీని వాల్యూ 30K విత్ కార్డ్ ఆఫర్స్. 30,000 రూపాయలు ఒక యూజర్ నేను పెడుతున్నాను. 30K అయితే సజెస్ట్ చేయకూడదు. డిస్ప్లే వైజ్ అది సజెస్ట్ చేయనా? 30K అయితే కెమెరాస్ 30K లేదు. 30,000 కెమెరాకి అయితే ఇది కొనాల్సిన అవసరం లేదు. ఆడియో బెటర్. బ్యాటరీ అనేది ఇది చాలా ఫాస్ట్గా డ్రైన్ అయిపోతుంది. ఓకే, కర్వ్ డిస్ప్లే ఫ్లూయిడ్గా ఉంది కాబట్టి త్వరగా తీసుకుంది. అన్లాకింగ్ స్పీడ్స్ బాగా బాగుంది. బిల్డ్ క్వాలిటీ బెటర్ గా. వెనక మీరు ఫింగర్ ప్రింట్స్ అవి అబ్జర్వ్ చేశారు? ఫింగర్ ప్రింట్స్ అవుతున్నాయి. మనకి కొంచెం స్వెట్ ఉన్నా సరే ఈజీగా స్టిక్ అవుతుంది. లెదర్ ఫినిష్ అయితే తీసుకోవచ్చు, గ్లాసీ ఫినిష్ అయితే ఫింగర్ ప్రింట్స్ బాగా ట్రై చేస్తున్నాం. దీనికి IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా ఇచ్చారు. హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి దీనికి అనిపించలేదు. సేఫ్ వాడినా సరే దీనికి హీట్ అనిపించలే. ఆ రెండు మాత్రం బాగా హీట్. 7200 అల్ట్రా ప్రాసెసర్ ఇది. ఈ ఫోన్ 18,000. దీనికి ఎంత ప్రైస్ పెడితే కరెక్ట్? దీనికైతే 12,000 అనేది 24K. ఇది 18,000 పెట్టుకోవచ్చు. 18. ఇది 18. 13+ అనేది 25. ఎందుకంటే కెమెరా అనేది మనకి ఏదైతే వాళ్ళు చెప్పారో అది ప్రొవైడ్ చేయలేదు. కెమెరా పరంగా అయితే కనుక 3 ఫోన్స్ కూడా అంత ప్రైజింగ్ రేంజ్లో అవసరం లేదు. రైట్ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ మచ్. అసలు టైం ఇప్పుడు 1:27 అవుతుంది. అర్ధరాత్రి 1:27కి. నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఉండి షూట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను. చాలా బాగా కోఆపరేట్ చేశారు. మీకు కూడా థ్యాంక్ యూ. అసలు నేను మిమ్మల్ని కావాలంటే షూట్ చేసి పడుతున్నాను బ్రో. ఇది కొత్త కాన్సెప్ట్. ఇప్పుడు దాకా అసలు తెలుగు తమిళ నాకు తెలిసి హోల్ ఇండియా మొత్తం ఎప్పుడు చేసి ఉంటుంది. ఇలా ఫోన్ డైరెక్ట్ గా యూజర్ దగ్గరికి వెళ్ళి మీకే ఇచ్చేసి మిమ్మల్ని డిసైడ్ చేసి మిమ్మల్ని ఒక ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఇవ్వమని. అవును, ఇప్పుడు నేను కూడా చూడలేదు ఇక్కడ కూడా. కొత్త కాన్సెప్ట్. నేను వీళ్ళని ఫాలో అవుతా ఉంటారు. ప్రసాద్ టెక్ అన్న అని, టెక్ సాఫ్ట్ అన్న, టెక్ రిపోర్ట్ ఇన్ తెలుగు. టెక్ రిపోర్ట్ 3% మీరే అయ్యారు. ఓకే, నజీర్ అన్న ఈ రియల్ యూజర్ రివ్యూ అని చెప్పని, నిజమైన రివ్యూ అని చెప్పని చేస్తూ ఉంటారు. అంటే నేను సెర్చ్ చేస్తే నాకు నార్మల్గా అలా ఎక్కువ ప్రసాద్వి అన్న ఇద్దరే వచ్చేది. ఈ రోజు ఒక లాస్ట్ 2 days గా చూసినప్పుడు మీది వచ్చింది టాప్ లో ఈ రెడ్మీ మొబైల్ గురించి. కాన్సెప్ట్ నచ్చిందా మీకు? కంటిన్యూ చేయాలా? చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే అందరికీ తెలుసుకుంటారు. అసలైన ఫీడ్బ్యాక్ టైం. ఇక్కడ నేను ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి అండ్ ఈవెన్ దో నా ఛానల్లో నేను ఇంకా బెటర్ కంటెంట్ ఏం పోస్ట్ చేయొచ్చు. బెటర్ బాగానే ఉంది మొత్తం. అంటే మీరు చెప్పే డీటెయిలింగ్ కూడా చాలా మంచిగా ఉంది. అంటే కంపారిజన్ ఏ మొబైల్ చేస్తున్నారు అనేది, ఆ రెండింటికి కూడా ప్రైజింగ్ అనేది బెటర్ గా ఉంది. బట్ కదా ఒకటి ఏంటంటే మీరు వీడియోస్ పెడుతున్నారు కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలాగైతే కొన్నారో ఫస్ట్ ఇంప్రెషన్ కింద ఎలా అయితే చేశారో అలాగే మొబైల్స్ లాంచ్ అవగానే ఇనీషియల్ ఇంప్రెషన్ ఉంటుంది అదే స్పెక్స్ చూసి అవి వాల్యూ ఫర్ మనీ కాదా అవి కూడా మీరు కూడా పెడితే ఇంకా బెటర్ అని చెప్పేసి నాకు ఫీలింగ్ వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. కాన్సెప్ట్ కూడా కొత్త కాన్సెప్ట్ కాబట్టి ఎలా అనిపించింది అండ్ ఈ కాన్సెప్ట్ని కంటిన్యూ చేయాలా అని చెప్పడానికి కూడా మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ వీడియోకి కమెంట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. లైక్స్ కంటే కూడా కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటా. మళ్ళీ ఇంకొక మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.